మనకి అరటికాయ, బొంత అరటికాయ గానీ, లేదా కర్పూర గానీ కాయ సైజు బాగా పెరగడానికి ఉపయోగపడేటటువంటి కొన్ని హార్మోన్స్ మరియు కొన్ని న్యూట్రియన్స్ ఉండటం జరిగిందండి. అందులో ప్రధానంగా మన జిఐఏని కనుక, జిబర్లిక్ యాసిడ్‌ని కనుక లీటర్ నీటికి 1 ml, దాంతోపాటు కాంబినేషన్‌లో మనం లీటర్ నీటికి 5 ml చొప్పున ఆక్వాకాల్ అని ఉంటుందండి. ఈ రెండిటిని కలిపి స్ప్రేయింగ్ ఇచ్చినప్పుడు కాయలు సైజు బాగా పెరగటం, విపరీతమైన బరువు రావటం, ఈ బాగా తయారీ రావడానికి, ఫాస్ట్గా మనకి కటింగ్కి రావడానికి అరటికాయలకి బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఈ 2 ప్రొడక్ట్స్ వల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్, చేలోనే కాయ ముగ్గిపోవడం, ఇటువంటి సమస్యలు ఏమీ రావనేసి తెలియజేస్తున్నాను. మనకి కావాల్సిందల్లా మనం ఈ స్ప్రేయింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా ముందు పైన స్ప్రేయింగ్ చేసిన తర్వాత కింద తడి కంపల్సరీగా ఇవ్వాలండి. ఇచ్చినప్పుడు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మనకి ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటం జరుగుతుంది. ఇది చాలా హ్యాపీగా పనిచేస్తుంది. కాయ సైజుకి, మనకి పక్వానికి ఫాస్ట్గా రావడానికి, కాయ తయారీకి బాగా ఉపయోగపడుతుంది అనేసి తెలియజేస్తున్నాను.